ఓం శ్రీ సూర్యదేవాయ నమః. అందరికీ నమస్కారం అండి. రథసప్తమి పూజ కోసం మనం ముందుగా చేసుకోవాల్సిన కొన్ని పూజ ఏర్పాట్ల గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. అందుకని వీడియోని ఎవరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. మాఘమాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష సప్తమి తిథినే మనం రథసప్తమిగా అయితే జరుపుకుంటాము. ఈ రథసప్తమినే మనం ఆరోగ్య సప్తమి, అచల సప్తమి, భాను సప్తమి, సూర్య సప్తమి అని కూడా పిలుస్తూ ఉంటాము. ఈ రోజునే సాక్షాత్తు సూర్య భగవానుడు జన్మించిన రోజుగా కూడా చెప్తారండి. అందుకే ఈ రోజున మనం సూర్య జయంతి అని కూడా పిలుస్తూ ఉంటాము. హిందువులు ఎంతగానో నిర్వహించుకునే పర్వదినాలలో ఈ రథసప్తమి పండుగ కూడా ఒకటండి. మనకు ప్రత్యక్ష దైవమైనటువంటి అలాగే మనకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించే ఆ సూర్య భగవానుడిని ఈ రోజు ఆరాధించడం వలన మనకు సంపూర్ణ ఆరోగ్యం, అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు అన్ని కూడా కలుగుతాయి. అందుకని ఈ రథసప్తమి రోజు పూజను ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి. అయితే ఈ 2025 సంవత్సరంలో మనకి రథసప్తమి పండుగ 2025 ఫిబ్రవరి 4 మంగళవారం రోజు అయితే వచ్చిందండి. ఇంక ఈ రోజు పూజ ఏ విధంగా చేసుకోవాలి, పాలు ఏ సమయానికి పొంగించాలి, పూజా టైమింగ్స్ అన్ని కూడా నేను మన ఛానల్లో అయితే వీడియోస్ పెట్టానండి. ఆ వీడియోస్ అన్ని కూడా చూడండి, మీకు అన్ని కూడా క్లియర్ గా అర్థమవుతాయి. ఇంకా ఈ రథసప్తమి పండుగ రోజున మనం కొన్ని ముఖ్యమైనటువంటి నియమాలను అయితే తప్పకుండా పాటించాలండి. అలాగే కొన్ని ముఖ్యమైన పనులను కూడా చేయాలి. ఈ రోజు తప్పకుండా మనం రథసప్తమి స్నానం అయితే ఆచరించాలండి. అలాగే సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి. అలాగే ఈ రోజున స్వామివారికి నైవేద్యం సమర్పించడం కోసం ఆవు పిడకల పైన ఆవు పాలు పొంగించి పరమాన్నం చేసి మనం స్వామివారికి అయితే నివేదించాలండి. ఇంకా ఈ రోజు మనం స్వామివారికి పూజ చేసుకోవడం కోసం మనం పూజ చేసే చోట రథం ముగ్గు కూడా వేసి స్వామివారికి పూజను అయితే నిర్వహించుకోవాలి. ఈ ఏర్పాట్లు అయితే మనం ఈ పూజకు ముఖ్యంగా అయితే చేసుకోవాలండి. ఇంక ఈ రథసప్తమి పూజకు మనకు ముఖ్యంగా కావాల్సిన పూజా సామాగ్రి అంతా కూడా ఈ విధంగా అయితే సిద్ధం చేసుకోండి. ఈ పూజకు మనకి ముఖ్యంగా చిక్కుడు కాయలు, చిక్కుడు ఆకులు, రేకుపళ్ళు, తమలపాకులు, అరటిపళ్ళు, చెరుకు గడ, బెల్లం, బియ్యం, అరటిపళ్ళు, కొబ్బరికాయ, గోధుమలు, పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, ఇంకా పూజకు కావలసినటువంటి పూజా సామాగ్రి అంటే దీపారాధన కుందులు, ఆవు నెయ్యి, దీపారాధన కోసం ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ సిద్ధం చేసుకోండి. పూజకు కావలసినటువంటి ముఖ్యమైన పూజా సామాగ్రి అంతా కూడా ఈ విధంగా ముందుగానే మనం సిద్ధం చేసుకుని పెట్టుకోవాలండి. ఇంకా ఈ పూజ కోసం మనం ఎరుపు రంగు పుష్పాలను ఉపయోగిస్తే మంచిది. అలాగే మనం స్వామివారికి పూజ చేసేటప్పుడు ఎరుపు రంగు పుష్పాలు లభించకపోతే ఎరుపు రంగు అక్షింతలనైనా ఉపయోగించాలి. ఎరుపు రంగు అక్షింతలను ఏ విధంగా సిద్ధం చేసుకోవాలనేది నేను ఇక్కడ చూపిస్తున్నాను, చూడండి. స్వామివారికి ఎరుపు రంగు అంటే చాలా ప్రీతి అండి. అందుకని ఎరుపు రంగులో ఉన్న పుష్పాలతో కానీ, ఎరుపు రంగు అక్షింతలతో కానీ, ఇంకా ఎరుపు రంగు వత్తులతో దీపారాధన కానీ చేస్తే మంచిది పూజ కోసం. అందుకని పూజ కోసం ఈ విధంగా ఎరుపు రంగు అక్షింతలను అయితే సిద్ధం చేసుకోండి. మనకి పూజకి ఎన్ని అయితే అక్షింతలు అవసరం ఉంటాయో అన్ని బియ్యం అయితే తీసుకుని అందులోకి కొద్దిగా ఆవు నెయ్యి, కుంకుమ వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటే మనకి ఎరుపు రంగు అక్షింతలు అయితే తయారవుతాయి. వీటితో మనం స్వామివారికి పూజ చేసుకోవచ్చు. పూజలో మనం స్వామివారికి అష్టోత్తరం చేసేటప్పుడు, ఇంకా అలాగే స్వామివారికి మనం ఈ రోజు అర్ఘ్యం సమర్పిస్తాం కదండి, అర్ఘ్యంలోను ఈ ఎరుపు రంగు అక్షింతలను ఉపయోగిస్తే చాలా మంచిది. ఇంక ఈ రోజు స్వామివారి పూజలో మనం ఎరుపు రంగు వత్తులతో దీపారాధన చేసినా కూడా మంచి ఫలితాలు కలుగుతాయండి. అందుకోసం ఇలా ఎరుపు రంగు వత్తులను కూడా సిద్ధం చేసుకోండి. మనం వత్తులను సిద్ధం చేసుకోవడానికి కొద్దిగా కుంకుమ తీసుకుని అందులోకి ఆవు నెయ్యిని కానీ, కొబ్బరి నూనెని కానీ, నువ్వుల నూనె కానీ వేసుకుని బాగా కలుపుకుని ఇప్పుడు మనం కొన్ని వత్తులను తీసుకుని ఈ వత్తుల్ని ఈ విధంగా మనం తడుపుకుని పెట్టుకుంటే మనకి ఎరుపు రంగు వత్తులు ఇన్స్టెంట్ గా అప్పటికప్పుడు తయారవుతాయండి. ఇంక ఈ రోజు స్వామివారికి నైవేద్యం సమర్పించడం కోసం ఇంట్లో ఆవు పాలు పొంగించి పరమాన్నం అయితే సిద్ధం చేసుకుంటామండి. అయితే ఈ పరమాన్నాన్ని మనం సూర్యకిరణాలు పడే చోట ఆవు పిడకల సహాయంతో ఆవు పాలు పొంగించి నైవేద్యం అయితే తయారు చేయాలండి. అయితే మనం ఇప్పుడు ఉంటున్న పరిస్థితుల్లో ఆవు పిడకలతో పొయ్యి పెట్టి మనం పాలు పొంగించడం అనేది కుదరదు కదండి. అటువంటి వారు ఇలా మనం వంటగదిలోనే పాలు పొంగించుకోవచ్చండి. పాలు పొంగించుకోవడం కోసం స్టవ్ ని ఈ విధంగా అయితే సిద్ధం చేసుకోవాలి. ముందుగా స్టవ్ ని, కౌంటర్ టాప్ ని అంతా కూడా క్లీన్ చేసుకుని స్టవ్ ని ఇలా గంధం, కుంకుమ బొట్లతో అందంగా అలంకరించుకోండి. ఇంకా ఈ రథసప్తమి రోజున మనం చిక్కుడుగాయలతో రథాన్ని తయారు చేసుకుని ఈ రథాన్ని మనం స్వామివారిగా భావించి పూజ అయితే చేసుకుంటామండి. పూజలో తప్పనిసరిగా చిక్కుడుగాయల రథాన్ని అయితే పెట్టి పూజ చేసుకోవాలి. అందుకని చిక్కుడుగాయల రథాన్ని ఈ విధంగా అయితే సిద్ధం చేసుకోండి. రథాన్ని సిద్ధం చేసుకోవడం కోసం మనం 7 చిక్కుడుగాయలను అయితే తీసుకోవాలండి. నేను ఇక్కడ రథం ఎలా చేయాలనేది వీడియోలో చూపిస్తున్నాను. మీరు ఈ వీడియోలో చూసి పూజ కోసం రథాన్ని అయితే సిద్ధం చేసుకోండి. రథాన్ని సిద్ధం చేసుకోవడం కోసం 7 చిక్కుడుగాయలను అయితే తీసుకోవాలండి. ఈ చిక్కుడుగాయలన్నీ కూడా ఒకే సైజులో ఉన్నవి తీసుకోండి. అలాగే ఈ రథాన్ని తయారు చేసుకోవడం కోసం కొత్త చీపురు పుల్లల్ని కానీ, టూత్ పిక్స్ ని కానీ, లేదంటే మనకి అగరబత్తుల పుల్లలు ఉంటాయి కదండి, వాటిని కూడా తీసుకోవాలి. ఇంకా మనం తీసుకున్న పుల్లలు కూడా ఒకే సైజులో ఉన్నవి తీసుకోండి. ఈ విధంగా వీడియోలో చూపించే విధంగా రథాన్ని అయితే సిద్ధం చేసుకోండి. అయితే పూజ కోసం మనం ఈ రథాన్ని ముందు రోజు సిద్ధం చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చండి. కానీ మనం పూజ చేసేటప్పుడు అన్ని కూడా ఆ రోజు చేసుకుంటేనే మంచిది. అందుకని ఒక గంట ముందు, అంటే పూజ చేసే ఒక గంట ముందు మనం ఈ రథాన్ని అయితే తయారు చేసుకోవచ్చు. ఈ రథం తయారు చేసుకోవడానికి మనకి ఎక్కువ సమయం అయితే పట్టదండి. ఒక 5 నిమిషాలు పడుతుంది అంతే. ఒకవేళ జాబ్స్ చేసేవారు కానీ, ఏవైనా బయట పనులకు వెళ్ళేవారు కానీ ముందు రోజు అయితే సిద్ధం చేసుకోండి, తప్పేమీ లేదు. అంటే మాకు టైం సరిపోదు అనుకునే వారికి మాత్రమే అండి ఇది.
మిగిలిన వారు అప్పటికప్పుడు చేసుకుని పూజలో పెట్టుకుని పూజ చేసుకోండి. మనం పాలు పొంగించి నైవేద్యం చేసేలోపు ఈ పనులన్నీ కూడా మనం ఈజీగా తొందరగా చేసేసుకోవచ్చండి. ఎందుకంటే మనం ఈ పాలు పొంగించేటప్పుడు ఈ పాలల్లో మనం బియ్యాన్ని నీళ్లు వేయకుండా ఉడికిస్తాం కాబట్టి మనకి బియ్యం ఉడకడానికి టైం ఎక్కువ అయితే పడుతుందండి. అందుకని ఆ టైంలో మనం ఈ పూజ ఏర్పాట్లన్నీ కూడా చేసుకుంటే మనకి పని తొందరగా అయిపోతుంది. ఇలా సిద్ధం చేసుకున్న ఈ చిక్కుడుకాయ రథాన్ని గంధం కుంకుమ బొట్లతో అందంగా అలంకరించుకుని పూజలో పెట్టుకోండి. ఇంక ఈ రథ సప్తమి రోజున ముఖ్యంగా స్వామివారికి అర్ఘ్యం అయితే సమర్పించాలండి. ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా స్వామివారికి అర్ఘ్యం సమర్పించవచ్చు. ఈ రోజు స్వామివారికి అర్ఘ్యం సమర్పిస్తే చాలా మంచిదండి. స్వామివారికి అర్ఘ్యం సమర్పించడం వలన స్వామివారి పరిపూర్ణ అనుగ్రహం మనకు కలుగుతుంది. స్వామివారి అనుగ్రహంతో మనకి సంపూర్ణ ఆరోగ్యం, ఐశ్వర్యం, రాజయోగం అయితే పడతాయి. స్వామివారికి అర్ఘ్యం సమర్పించడం కోసం అర్ఘ్య జలాన్ని ఈ విధంగా అయితే సిద్ధం చేసుకోండి. వీడియోలో చూపించాను కదండి, ఆ విధంగా అయితే సిద్ధం చేసుకోండి. అర్ఘ్యం సమర్పించడానికి ఒక రాగి చెంబుని తీసుకుని అందులోకి నిండుగా నీటిని తీసుకుని కొద్దిగా పసుపు, కుంకుమ, గంధం, అక్షంతులు, పుష్పాలు వేసుకుని ఒక చిన్న బెల్లం ముక్కను కూడా వేసుకుని ఎరుపు రంగు పుష్పాలు వేసి స్వామివారికి అర్ఘ్యం సమర్పించాలి. ఇంకా మనం ఈ రోజు స్వామివారికి పూజ నిర్వహించుకునే చోట ఈ విధంగా జేగురుతో కానీ ఆవు పేడతో కానీ పసుపుతో కానీ అలికి రథ ముగ్గు అయితే వేసుకోవాలండి. అలాగే మనం పూజ కోసం వేసే రథానికి ఒక్క చక్రం మాత్రమే వేసుకోవాలి. సూర్య భగవానుడి రథానికి ఒక చక్రం మాత్రమే ఉంటుందండి, అందుకని చూసుకుని వేసుకోండి. ఇంక ఈ రథ సప్తమి పూజను మనం సూర్యకిరణాలు పడే చోట ఆరు బయట అయితే నిర్వహించుకోవాలండి. ఒకవేళ మీరు అపార్ట్మెంట్ లో ఉంటే బాల్కనీలో నిర్వహించుకోవచ్చు, లేదు అంటే టెర్రస్ పైన మేడ పైన కూడా మీరు ఈ పూజను చేసుకోవచ్చు, లేదు అంటే తులసికోట దగ్గరైనా చేసుకోవచ్చు అండి. తులసికోట ఆలరమై లేని వారు ఆరు బయట చేసుకోండి. ఈ రోజు స్వామివారికి పూజను నిర్వహించుకోవడం కోసం ఒక పీటకు కూడా పసుపు రాసి బియ్యం పిండి కుంకుమతో బొట్లు పెట్టి పీటను కూడా ఈ విధంగా అలంకరించుకుని పెట్టుకోండి. ఇంక ఈ రోజు నైవేద్యం తయారు చేసుకోవడం కోసం బియ్యాన్ని అయితే కడగకూడదండి. అందుకోసమని ఇలా బియ్యంలోకి కొద్దిగా ఆవు నెయ్యిని పోసుకుని కలుపుకొని పెట్టుకోండి. ఈ విధంగా చేసుకుంటే మనకి బియ్యం శుద్ధి అవుతాయి. ఇంక ఈ రోజు చేసేటటువంటి నైవేద్యాన్ని మనం 1 లీటర్ పాలతో చేసుకుంటూ ఒక చిన్న టీ కప్పుడు బియ్యాన్ని అయితే తీసుకోండి. మీరు ఏ కప్పుతో అయితే బియ్యాన్ని తీసుకున్నారో అదే కప్పుతో బెల్లం తురుమును కూడా తీసుకోండి. కరెక్ట్ గా సరిపోతుంది స్వీట్ అనేది. మీరు ఇంకా ఎక్కువ స్వీట్ తినేవారైతే ఇంకొద్దిగా బెల్లం తురుము అయితే వేసుకోవచ్చు. ఈ నైవేద్యాన్ని మనం బెల్లంతో మాత్రమే తయారు చేసుకోవాలండి. ఇంక ఈ రోజు స్వామివారికి సమర్పించే నైవేద్యంలో డ్రై ఫ్రూట్స్ కానీ యాలకులు కానీ ఏమీ కూడా వేయకూడదండి. ఇంక ఈ రోజున శాస్త్ర ప్రకారం స్వామివారికి ఆవు పిడకల పైన ఆవు పాలు పొంగించి నైవేద్యం అయితే తయారు చేయాలండి. మనకి ఆవు పిడకలు అవి లభించకపోయినా, ఆవు పిడకలతో పొయ్యి పెట్టుకోవడం కుదరకపోయినా ఈ విధంగా ఆవు పిడకను స్టవ్ బర్నర్ పైన పెట్టుకుని మనం ఈ విధంగా పాలు పొంగించుకున్నా మనం ఆవు పిడకల పైన పాలు పొంగించినట్టే అవుతుందండి. ఇంక ఈ రోజు మనం స్వామివారికి నైవేద్యం సమర్పించడం కోసం రాగి పాత్ర కానీ ఇత్తడి పాత్ర కానీ తీసుకోవాలండి. ఒకవేళ మీకు ఆ పాత్రలు ఏవి లభించకపోతే మీరు స్టీల్ పాత్రలోనైనా పాలు పొంగించుకోవచ్చు. స్టీల్ పాత్ర తీసుకున్న వారు కొత్తది తీసుకోండి. అలాగే ఈ నైవేద్యాన్ని కలపడం కోసం ఈ రోజు మనం గరిటెని అయితే ఉపయోగించకూడదండి. అందుకని ఇలా చెరుకు గడ్డని ముక్కలుగా చేసైనా మనము గట్టిగా ఉపయోగించవచ్చు, లేదు అంటే మొత్తం చెరుకు గడ్డని గట్టిగా అయినా ఉపయోగించవచ్చు. ఇంక ఈ రోజు ముఖ్యంగా మనం ప్రత్యేకంగా రథ సప్తమి స్నానం అయితే ఆచరించాలండి. అందుకోసం 7 జిల్లేడు ఆకులు, 7 రేగుపళ్ళు ఆకులు, రేగుపళ్ళను తీసుకుని మనం ఈ విధంగా ఒకదానిపైన ఒకటి పెట్టుకుని వీటిని తలపైన భుజాలపైన పెట్టుకుని 7 సార్లు స్నానం ఆచరించాలండి. ఈ విధంగా రథ సప్తమి రోజు స్నానం అయితే ఆచరించాలి. ఒకవేళ మీకు 7 ఆకులు లభించకపోతే మీకు ఎన్ని ఆకులు లభిస్తే అన్ని ఆకులతో మీరు స్నానం ఆచరించవచ్చు, లేదు అంటే మీరు స్నానం చేసే నీటిలో వీటిని వేసుకునైనా మీరు స్నానం ఆచరించవచ్చు. ఇంక ఈ రథ సప్తమి రోజున ముఖ్యంగా గోధుమల పైన దీపారాధన అయితే చేస్తారండి. ఇలా గోధుమల పైన దీపారాధన చేయడం వలన సంపూర్ణ ఆరోగ్యం, మనకి ఏవైనా గ్రహ దోషాలు ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి. అందుకని ఈ విధంగా రథ సప్తమి రోజున గోధుమల పైన దీపారాధన అయితే చేస్తారు. ఈ దీపారాధన చేయడం కోసం 7 తెల్ల జిల్లేడాకులు అయితే తీసుకోవాలండి. మీకు ఒకవేళ తెల్ల జిల్లేడాకులు లభించకపోతే తమలపాకులు కానీ మామూలు జిల్లేడాకులు కానీ తీసుకోవచ్చు. ఇంకా ఈ ఆకుల్ని ముందుగానే శుభ్రం చేసుకుని గంధం కుంకుమ బొట్లు పెట్టి ఈ విధంగా అలంకరించుకోవాలండి. ఆ తర్వాత ఒక ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్ లో ఈ ఆకుల్ని విధంగా అమర్చుకుని 3 గుప్పిలు కానీ 7 గుప్పిలు కానీ గోధుమలు తీసుకుని ఈ గోధుమల పైన మనం దీపాన్ని అయితే వెలిగించుకోవాలి. ఈ విధంగా గోధుమల దీపారాధన అయితే చేసుకోవాలండి. రథ సప్తమి రోజున మనం స్వామి వారికి పూజను ఎక్కడైతే నిర్వహించుకుంటామో అక్కడ ఈ దీపారాధన అయితే చేయాలి. ఇంకా ఈ పూజ కోసం మనం పూజా సామాగ్రిని కూడా ముందు రోజే శుభ్రం చేసుకుని పెట్టుకోవాలండి. అంటే ఇత్తడి పూజా సామాగ్రి అంటే మనకు పూజకి ఏమేమి అవసరం ఉంటాయో ఆ పూజా సామాగ్రి అంతా కూడా ముందుగానే క్లీన్ చేసుకుని ఈ విధంగా పెట్టుకోండి. అలాగే పూజ కోసం ద్వారబంధాన్ని, తులసి కోటని కూడా శుభ్రం చేసుకుని మనం పసుపు రాసి బియ్య పిండి కుంకుమతో బొట్లు పెట్టుకుని అందంగా అలంకరించుకోవాలి. రథ సప్తమి పూజ కోసం మనం ముందుగా ఈ పూజ ఏర్పాట్లను అయితే చేసుకోవాలండి. అంతేనండి, చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.